మొన్న చంద్రగ్రహణం రోజు ఓ ఊళ్ళో పూజలు జరిగాయి. తలపై నిప్పుల కుంపటి పెట్టుకొని వాళ్ళు కూర్చున్న చుట్టూ కూడా మంటలు వెలిగించి పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? చంద్రగ్రహణం రోజు గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. శివాలయం దగ్గర తలపై కుంపటితో అఘోరా శ్రీనివాసరావు, శాలిని పూజలు చేశారు. క్షుద్ర పూజలే అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు కావు, మృత్యుంజయ హోమం అంటున్నారు శ్రీనివాసరావు. అది మృత్యుంజయ హోమం అయితే పూజల్లో మాంసాన్ని నైవేద్యంగా సమర్పించారా, ఎందుకు సమర్పించారు అని స్థానికులు అంటున్నారు. అఘోర శ్రీనివాసరావు, శాలిని ఆ ఊరు విడిచి వెళ్లిపోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శివాలయం పక్కనున్న ఇంట్లో నెల రోజులుగా ఈ అఘోర కుటుంబం నివాసం ఉంటుంది. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి ఊరు విడిచి వెళ్లిపోవాలని రెడ్డిపాలెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాదు, మాది అఘోరి పరంపర. అఘోరి గురు మణికందన్ కినార ఇది దానికి నేను శిష్యుణ్ణి. గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్ని. శివసేన మహాశక్తి తరపున నేను గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్ని. నేను ఈ గుడి కాలభైరవ విగ్రహంతో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వర విగ్రహం పెట్టి పూజలు చేద్దామని చెప్పి ఇక్కడ స్థానిక శివారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారితో నేను కనెక్ట్ అయ్యాను. ఆయన అన్నారు చేయండి, డెవలప్ చేయండి చిన్నగా అని చెప్పారు. రాత్రి చంద్రగ్రహణం మొన్న రాత్రి చంద్రగ్రహణం కారణంగా నేను ఒక ప్రాణప్రతిష్ఠ పూజ చేశాను. దాన్ని మృత్యుంజయ హోమం అంటారు తెలుగులో. మేమేమంటారు అంటే శక్తి పూజ అంటారు. దాన్ని మా అఘోరి పరంపరలో శక్తి పూజ అంటారు. ఆ శక్తి పూజ చేయడం, దానికి నేను చేసిన తప్పు ఏంటంటే ఊళ్ళో ఎవరికి చెప్పకపోవడం నాది తప్పు. దానికి పాపం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి దాన్ని ఒక చేతబడి పూజ అనుకోనో సంథింగ్ అనుకోనో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన దానికి నేను రాత్రి క్షమాపణ చెప్పా ఊరోళ్ళందరికీ. నేను చెప్పకపోవడం నాది తప్పు. అంటే ఇప్పుడు మరి స్థానికులంతా కూడా భయాందోళన. అదే దానికి నేను క్షమాపణ రాత్రి చెప్పాను. ఇలాంటి పూజలు ఇంకా మళ్ళీ జరగవు. చంద్రగ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసేస్తే రెడ్డిపాలెంలో మాత్రం గుడి తెరిచే ఉందంటున్నారు మహిళలు. ఆ శాలిని, అఘోర శ్రీనివాసరావు పూజలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. చంద్రగ్రహణం రోజు రెడ్డిపాలెంలో శివాలయం వద్ద క్షుద్ర పూజలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో తలపై కుంపట్లు పెట్టుకున్న ఇద్దరు, ఒక మహిళ అదేవిధంగా ఒక వ్యక్తి పురుషుడు కూడా ఈ క్షుద్ర పూజలు అయితే చేశారు. క్షుద్ర పూజలు అనవాళ్ళు అంటే పూజలు అయితే చేశారు. ఈ పూజలన్నింటినీ కూడా క్షుద్ర పూజలుగా భావిస్తూ ఉన్నారు. అయితే చంద్రగ్రహణం రోజు చేయటం, ముఖ్యంగా ఏదైతే మెయిన్ రోడ్డుకు పక్కనే ఉండే ఇక్కడ ఈ కాలభైరవ శివాలయం దగ్గర చేయడం మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. స్థానికులంతా కూడా ఒక ఆందోళనలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు అఘోరాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేడం, మీరు చేసిన పూజలు అంటే అర్ధరాత్రి సమయంలో పూజలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరైనా చేయమన్నారా? ఏం పూజలు చేశారు? గ్రహణ పూజ చేశామండి. అది ఇంకొకరికి ఎట్లా చెప్పేది, ఇంకొకరు కష్టం రావాలని చేయలేదు. అది మా అఘోర పరంపర కదా. ఆ గ్రహణ టైంలో మేము చేయాలి అనేసి చేస్తున్నాం. ఇంకొకరికి బాధ రావాలని మేమేం చేయలే. అట్లా మిమ్మల్ని అడిగారు ఎవరన్నా చేయమని, పూజలు చేయమని? లేదు, ఎవరు చెప్పాలి? మేము ఈ పరంపరలో ఉండేప్పుడు మేమేం చేయాలనో అదే మేము చేస్తాం కదా. ఇంకొకరు కష్టం రావాలనేప్పుడు మేము ఎదుర్కొని ఇట్లా ఓపెన్ ప్లేస్లో చేసేకి మాకేమి అటు చెడ్డు చేయాలంటే మేము ఓపెన్గా చేసేకి అవుతుందా? అందరికి తెలిసేలాగా ఎందుకు మేము చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు ఇంకా. అవును, బెంగళూరు నుంచి ఇక్కడికే రావడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఎందుకు ఇక్కడికి వచ్చి? కారణం అంతా ఏమీ లేదు. ఇప్పుడు నేను విద్య నేర్చుకుంటా ఉన్నాను. ఒక 2 years ఇంకా నేను ఈ అఘోర దీంట్లో ఉండా. నేను ఫస్ట్ అదే ఇప్పుడు చెప్పారు కదా మణికందన్ గురుజీ అనేసి, వాళ్ళతో నేను నేర్చుకుంటా ఉంటుంది. అక్కడ కొంచెం నాకు అంత ఇది కాలేదు. సో వారణాసిలో నేను పోయాను, దీక్షాకి పోయాను. అప్పుడు వీళ్ళు శ్రీనివాస్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. తెలియదు మాకు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు హిందీ రాదు సరిగా. సరే అక్కడ కొంచెం నేను బాధపడినప్పుడు వీళ్ళు కొంచెం హెల్ప్ చేశారు నాకు. అప్పుడు అనిపించింది సరే కొంచెం అండర్స్టాండింగ్ అవుతుంది కదా, తెలుగు మాట్లాడతాము, సరే వీళ్ళదన్నీ విద్య నేర్చుకుంటామని నేను ఇంత దూరం వచ్చాను అంతే. ఇక్కడ మీరు క్షుద్ర పూజలు చేశారు, చేతబడి లాంటివి చేశారు? ఏమీ లేదండి, అదన్నీ ఏమీ లేదు. అట్లా నేను ప్రతి ఒక్కరికి చెప్తాను డైలీ గుడికి వచ్చే వాళ్ళకి, హోమం ఉంది వచ్చి మీరు అందరూ రాండి, ఫ్యామిలీతో రాండి, మీకు మంచిది జరుగుతుంది అని. ఇదే నేను నిన్న కూడా గ్రానో టైంలో కూడా పంపించాను వచ్చిన వాళ్ళకి. గ్రానో టైంలో పూజ ఉంది ఇట్లాదో, నేను ఇప్పుడు మీరు అంటున్నారు కదా చెట్టు అదేమో పెట్టుకొని చేశారని, అట్లాంటి పెట్టుని చేస్తాము, పౌర్ణమికి ఉంది రాండి అని చెప్పాము మేము. చెడ్డుది ఏమి ఇక్కడ నడిలేదు. అట్లాగా జనాలకు తెలుసు. నేను వచ్చి 1.5 నెలగా నేను అందరికి చెప్పుకొనే ఉండాను ఇక్కడ. ఇది పరిస్థితి. వీళ్ళు చెప్తా ఉంది కూడా, ముఖ్యంగా అఘోరా పరంపరలో చంద్రగ్రహణం రోజు పూజలు చేసాం, కానీ ఏదైతే క్షుద్ర పూజలని చెప్పి ప్రచారం జరుగుతుందో వాటిలో వాస్తవం లేదు. మేము వారణాసిలో కూడా అఘోరా ట్రస్ట్ ఏదైతే ఉందో అఘోరా ట్రస్ట్ నుంచి కూడా అక్కడ కూడా కొద్ది రోజులు ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ పూజలు చేయడానికి వచ్చాం, రోజు కూడా హోమం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడున్న ఎవరైతే అఘోరా శ్రీనివాసరావు కావచ్చు ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో, నాగరాజు, TV9 గుంటూరు.